అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ తెలిసిన ఒక చిన్న భజన శ్లోకం దాని అర్థం గురించి మాట్లాడుకుందాం. ఈ పద్యం మీరు వినే ఉంటారు. కానీ అదేమిటండి ఈ పద్యం మేము వేరే విధంగా విన్నట్టు గుర్తే అంటారు. కావాలంటే చూడండి. ఆ పద్యమే రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రామ్ భద్రగిరీశ్వర సీతారాం భక్త జనప్రియ సీతారాం జానకి రమణ సీతారాం జయ జయ రాఘవ సీతారాం. దీని అర్థం ఏమిటంటే, ఓ రఘువంశాధిపతి రఘువంశ వారసుడా రాజా శ్రీరామచంద్ర, పాపులను కూడా క్షమించి పవిత్రుల్ని చేసే సీతారామచంద్ర, గంగా జలాలతో తులసి దళాలతో అర్చించబడే సుందరమైన నల్లని సాలగ్రామ విగ్రహం కలిగిన వాడా, భద్రాద్రి కొండలపై కొలువు తీరి భక్తులను ప్రేమించే ఓ జానకీపతి, నీకు ఎల్లప్పుడూ జేము కలుగ్గాక అని అంటున్నారు. ఈ వర్షం రాసింది తులసీదాస్ గారు అని కొంతమంది అంటే, మరికొంతమంది లక్ష్మణాచార్య గారు అంటారు. మరి ఎవరండి దీన్ని మార్చేసింది అంటారా? తెలిసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు, మీరే చూడండి. కానీ ఇప్పుడైతే అర్థం తెలుసుకున్నారు కదా, కాబట్టి ఒక చిన్న విన్నపం, ఈసారి నుంచి ఈ శ్లోకం కూడా గుర్తుపెట్టుకుని ప్రార్థించమని అభ్యర్థన. శ్రీరామనవమి శుభాకాంక్షలు.